నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో శ్రీ విజయ విఘ్నేశ్వర దేవాలయ రామాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ వేదమూర్తి హరిగోపాల్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ అయోధ్య రామ జన్మభూమి నుండి వచ్చిన రాములవారి గజస్తంభ ప్రతిష్టాపన సంబంధిత అక్షింతలు ఘనమైన సంబరాలతో కోలాట బృందం వారి నృత్యాలతో భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుని ఊరేగిస్తూ జై శ్రీరామ్ అనే నినాదాలతో ప్రతి గడప గడపకు బొట్టు పెట్టి అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం ఇల్లందులోని 19, 20, 21 వార్డుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న శ్రీ అయోధ్య రామ జన్మభూమి గజస్తంభం ప్రతిష్టాపన చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని, ప్రపంచ దేశాలన్నీ పండగ చేసుకోవాల్సిన రోజు అని, ప్రతి ఒక్కరూ ఈ అక్షింతలను పూజా గదిలో ఉంచుకొని ఈ నెల 22న అయోధ్యలో జరిగే గజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఈ అక్షింతలు చల్లుకొని ప్రతి ఒక్కరూ శ్రీరాముడి ఆశీర్వాదాలకు పాత్రులు కాగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ పెద్దలు డికే శ్రీనివాస్, నర్సయ్య, నరసింహారావు, ఎం మల్లేష్ యాదవ్, శివ, రాజేష్ కోరి, సునీత, కోలాటాల బృందం మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముడి అక్షింతలు గడప గడపకు పంపిణీ చేశారు. जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య రామ జన్మభూమి నుండి వచ్చినటువంటి శ్రీ రాముల వారి యొక్క ప్రతిష్టాపన సంబంధిత అక్షతలు ప్రతి గడపకు ఈరోజు వితరణ చేయటం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం నుండి లక్ష్మీ గణపతి ఆలయం స్టేషన్ బస్తీ వరకు కూడా 19, 20, 21 వార్డులను కలుపుతూ జై శ్రీరామ్ అనే నామముతో ఈరోజు అక్షతలు పంపిణీ జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న శుభ సందర్భం. రామ జన్మభూమి అందులో ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఈరోజు గణేష్ ఆలయం నుంచి అయోధ్య నుంచి వచ్చినటువంటి తలంబ్రాలని ఈరోజు 19వ వార్డులో కోలాటాలతో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి గడపకి ఈ అక్షంతలు చేరాలని, ఈ అన్నీ కూడా 22వ తారీఖున ఈ రామాలయంలో ఏదైతే అయోధ్యలో రాముడిది మనం చేస్తున్నామో కార్యక్రమము, ఆ కార్యక్రమం రోజు ఈ అక్షంతలు ఆ భగవంతుడి మీద చల్లి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని మా 19వ వార్డు తరఫున మేమందరం కోరుతున్నాము. భక్తులందరూ పాల్గొనాలని మేమందరం కోరుకుంటున్నాం. అయోధ్యలో మన రామ మందిరం కొన్ని సంవత్సరాల నుంచి మనం నెరవేర్చుకున్న కళ 22వ తారీఖు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని ప్రత్యేకంగా రామాలయం రాముడు అయోధ్య నుంచి మనకు ఇచ్చిన పిలుపు. ఆ రోజు రాముడు సీతమ్మను తీసుకొని జయించిన రోజు. కొన్ని వందల సంవత్సరాల కళ నెరవేరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇల్లాలు 5 దీపాలు వెలిగించాలని కోరుచున్నాను. జై శ్రీరామ్. ఈరోజు 19వ వార్డులో శ్రీ అయోధ్య రామాలయం నుండి వచ్చిన అత్యంతల గడప గడప పంపిణీ అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క అక్షంతలను భక్తులందరూ కూడా తమ ఇళ్లల్లో రాముల వారి దగ్గర కానీ లేదా మనం పూజ చేసేటువంటి ఊళ్ళో రూములో ఆ యొక్క అక్షంతలను ఉంచి ఈ అక్షంతలను పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు కూడా అందరూ కూడా ఇళ్లల్లో
శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఈ తారక మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ ఉండాలి. ఈ యొక్క తారక మంత్రాన్ని జనవరి 22వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క భక్తులు తమ ఇంట్లో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ 22వ తారీఖు నాడు స్వామివారి అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. 12 గంటలకు ఈ ప్రాణ ప్రతిష్ఠ అయిపోగానే ఆ యొక్క మన ఇంట్లో ఉన్నటువంటి అక్షంతలను మన ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారికి అక్షంతలు అందజేసి వారి ద్వారా ఇంటిల్లిపాది కూడా ఆ అక్షంతలు తమ యొక్క తల మీద వేసుకొని పెద్దవారి యొక్క ఆశీర్వాదం పొందాలి. మిగిలిన అక్షంతలను కూడా ఒక ఎర్ర బట్టలో కట్టి వాటిని మన బీరువాలో పెట్టుకోవాలి. అదేవిధంగా 22వ తారీఖు నాడు అందరం కూడా శ్రీరామనామ జపాన్ని జపిస్తూ ఇంటిల్లిపాది కూడా శ్రీరామనామాన్ని జపించాలి. ఒక పండుగలాగా, దీపావళి పండుగలాగా ఈ యొక్క రాముల వారి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకోవాలి. 22వ తారీఖు నాడు సాయంత్రం 5:30 గంటలకి తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇంటిలో 5 దీపాలు వెలిగించాలి. ఈ 5 దీపాలే కాదు, ఇంకెక్కువ దీపాలు వెలిగించుకున్నా పర్వాలేదు. తప్పకుండా ప్రతి గృహంలో 5 దీపాలు తప్పకుండా వెలిగించాలి. ఈ 5 దీపాలు కూడా ప్రతీక దేనికంటే మనం గత 500 సంవత్సరాల నుంచి ఆ రాముడి యొక్క ప్రతిష్ట కోసము రామాలయం నిర్మించాలని లక్షలాది మంది కూడా రామభక్తులు ప్రాణాలు ఒడిచి ఆ యొక్క రామాలయాన్ని 500 సంవత్సరాల తర్వాత మనము సాధించి ప్రతిష్ఠించుకుంటున్నాము. కాబట్టి వాటికి ప్రతీకగా ఒక్కొక్క దీపము ఒక 100 సంవత్సరాలతో సమానము. కాబట్టి ప్రతి గృహంలో 5 దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి. అంతకన్నా ఎక్కువ కూడా వెలిగించి రాముల వారి మీద మనకున్న భక్తి శ్రద్ధలను ప్రతి వాడలో, ప్రతి ఇంటిలో, ప్రతి పట్టణంలో మనం జరుపుకోవాలని అయోధ్య రాముల వారి యొక్క తీర్థ కష్ట ద్వారా మనం అందరినీ కూడా ప్రతి భక్తుల్ని పేరు పేరున కోరుతున్నాము. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.